ఉండండి. డాడ్, అంకుల్ని మన ఇంట్లోనే ఉండమని చెప్పండి. పర్లేదమ్మా, మీకు ఇబ్బంది ఎందుకు? నేను బయటే ఉంటాను. ఇట్స్ ఓకే రణవీర్, ఇబ్బంది ఏం లేదు. అంజు చెప్పినట్టు ఇక్కడే ఉండండి. నిజంగానే ఉండొచ్చా అమరేంద్ర గారు? థ్యాంక్ యూ అండి. అంజుకు దగ్గరగా ఉండొచ్చినందుకు మీరు నాకు ఎంత పెద్ద హెల్ప్ చేస్తున్నారో మాటలో చెప్పలేనండి. అంకుల్ రండి, మీకు గెస్ట్ రూమ్ చూపిస్తాను. ఏంటి మిస్సమ్మా, ఇంట్లో చేసిన రచ్చ సరిపోలేదని ఫోన్ కూడా చేశావా? నువ్విలా చేస్తే అమర్ మాట మీద మనకి నమ్మకం లేదని అనుకోరా? నువ్విలా చేస్తావని అనుకోలేదు. ఏమండి, మీ మాట దాటాలని కాదండి, అక్కడ అంజలి ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని. మిస్సమ్మ, పిల్లల విషయంలో నువ్వు ఎక్కువ జాగ్రత్త పడతావని నాకు తెలుసు, కానీ ఆ జాగ్రత్త వల్ల ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదు. అది కాదు నాన్న. అమ్మా, రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు. మిస్సమ్మ చేసింది తప్పు, జాగ్రత్త పడచ్చు. కానీ ఇలా ప్రతి దాన్ని అనుమానిస్తే అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాడి మాటలేం పట్టించుకోకు మిస్సమ్మా. కోపంలో ఆలోచన లేకుండా మాట్లాడాడు. చూస్తుంటే రణవీర్ మంచివాళ్లానే ఉన్నాడు. నువ్వే అనవసరంగా భయపడుతున్నావేమో అనిపిస్తుంది మిస్సమ్మా. అవును మిస్సమ్మా, చూసావు కదా అంజలి కూడా ఎంత ఆనందంగా ఉందో. కూతుర్ని పోగొట్టుకున్న బాధ అంజలి వల్ల తీరుతుందంటే మంచిదే కదా. సరే సరే, నువ్వు పోయి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. మిస్సమ్మా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని తెలిస్తే అమర్ ఇంకా కోపడతాడు. ప్రస్తుతానికి ఈ విషయం వాడి దగ్గర చెప్పొద్దు. సరే మావయ్య. ఏమన్నా? ఏమన్నాను? నేనేమన్నాను? ఇందాక చెకప్ అని ఏదో అన్నావు కదా. అవునా? నేనేమనలేదే. అచేతి తీ. అమ్మో, మిస్సమ్మ చూసేసింది. ఇప్పుడు కానీ కవర్ చేయకపోతే డాడీ దగ్గరికి వెళ్ళి నాకు జలుబు చేసిన విషయం అంతా చెప్పేస్తుంది. బ్యాండేడ్ ఎందుకు వేసుకున్నావు అంజు? ఊరికే. ఊరికేనా? నిజం చెప్పు, మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా? లేదు. మరిందాక చెకప్ చేయించారన్నా? చెకప్ అనలేదు, మేకప్ అన్నా. మాల్లో ట్రయల్ మేకప్ చేపించారు. అయినా ఏంటి నువ్వు మిస్సమ్మా, అలసిపోయి వస్తే ఇలా క్వశ్చన్స్ వేసి విసిగిస్తున్నావు? అంజు 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 మిస్సమ్మా, అది చెకప్ అన్నదో లేదో తెలీదు, కానీ మేకప్ అని మాత్రం ఖచ్చితంగా అనలేదు. అది నువ్వు రాగానే మాట మార్చేసింది. అంజలి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవరికి తెలీదమ్మో. కరెక్ట్గా ప్లాన్ చేయొచ్చని. అంజలిని తీసుకెళ్లడానికా, లేదా నా నిజం బయట పెట్టే
ఆలోచన ఏమైనా చేస్తున్నావా? చూడు మనోహరి, నీ గతం అమర్ కళ్ళ ముందు పెట్టడం నాకు క్షణం పని. నాకు నీ మీద పగ తెచ్చుకోవడం కావాలి, కానీ దానికంటే ఎక్కువగా నా ఆస్తి కావాలి. నాకు కావాల్సింది నాకొస్తే నన్ను వద్దనుకున్న నువ్వు ఏమైపోయినా నాకు అవసరం లేదు. అయినా అమరేంద్ర 2 రోజులు రాడని చెప్పావు కదా, ఇవాళ వచ్చేసారేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. అమర్ లేడు కాబట్టి మన పని ఈజీ అయిపోతుందని అనుకున్నాను. కానీ అమర్ ఉండగా అంజలి నీడని కూడా నువ్వు టచ్ చేయలేవు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే? సిటీ కూడా దాటనివ్వడు. నువ్వు అంజలిని ఎక్కడ దాచినా నీ ముందు ఎంతటి సైన్యం ఉన్నా వచ్చి తన కూతుర్ని తీసుకెళ్లిపోతాడు. అమరు ఉండగా తీసుకెళ్ళనివ్వడు. అమర్ ఎక్కడికి వెళ్ళడు. మరి ఏం చెయ్యాలి? అమర్ని మోసం చేయాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం మంచితనం. అమర్కి ఎదురెళ్లిన ఏ ఒక్కరూ నిలబడలేకపోయారు. కానీ నేను అమర్ భార్యని చంపి ఇంకా బ్రతికున్నాను అంటే దానికి కారణం నేను వేసుకున్న మంచితనం అనే ముసుగు. ఇదే నేను కాపాడుకున్నన్ని రోజులు అమర్కి నేను దొరకను. కానీ నేను అమర్ భార్యని చంపి ఇంకా బ్రతికున్నాను అంటే దానికి కారణం నేను వేసుకున్న మంచితనం అనే ముసుగు. ఇదే నేను కాపాడుకున్నన్ని రోజులు అమర్కి నేను దొరకను. నువ్వు కూడా అలానే మంచితనంతో ఉండి అంజలిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. కానీ